హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కలర్ డ్రాప్ ఎఫెక్ట్, కలర్ డ్రిప్పింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. దాన్ని మనం ఎలా చేయాలి, ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలి, ఫొటోస్ని కలర్ డ్రాప్ ఎఫెక్ట్లోకి ఎలా మలచాలి, మనం ఏ ఫోటోనైనా సరే కలర్ డ్రాప్ ఎఫెక్ట్లోకి మనం ఎలా సెట్ చేసుకొని ఎలా చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి కలర్ డ్రాప్ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి. కలర్ డ్రాప్ పిఎన్జీ బ్లాక్ అండ్ వైట్ అని టైప్ చేస్తే మనకు ఆ బ్లాక్ అండ్ వైట్లో ఉన్న పిఎన్జీ ఓపెన్ అవుతుంది. సో ఇది మనకు కావాలి. ఇది అయితేనే చూడడానికి బాగుంటుంది. రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అని ఇంకా న్యూ ఫోల్డర్ తీసుకొని దాన్ని కలర్ డ్రాప్ అని నేమ్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నాను. కలర్ డ్రిప్పింగ్ అని నేమ్ ఇచ్చి ఓపెన్ అని సేవ్ అన్నాను. అది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇమేజ్ ఏమన్నా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎవరిదైనా హీరోయిన్ ఫోటో డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. తెలుగు హీరోయిన్స్ అని టైప్ చేశాను. తెలుగు హీరోయిన్స్ టైప్ చేసి ఇక్కడ చాలామంది ఉన్నాయి. రష్మిక మనకు కావాల్సిన సాయి పల్లవి కావాలి. రష్మిక కూడా చాలా బాగుంది కదా. సాయి పల్లవి బాగానే ఉంటుంది. శ్రీలీల కూడా బాగానే ఉంటుంది. ట్రెండింగ్ హీరోయిన్స్ వీళ్ళు కాబట్టి ఇలా ఫొటోస్ పెడితే బాగుంటుంది అనుకున్నాను. ఈ ఫోటో బాగుంది. నెక్స్ట్ ఇంకేమైనా బాగున్నాయో చూస్తాను. సీ మోర్ అంటే మనకి ఇంకా ఏదైతే ఫోటో మనం క్లిక్ చేసామో దానికి రిలేటెడ్ ఫొటోస్ ఏమైనా ఉంటే మనకు అది చూపిస్తుంది. సో ఇలా ఫోటో బాగుంది. సీ మోర్ అంటే మనం క్లిక్ చేసిన ఇమేజ్లో రిలేటెడ్ వీడియో ఇమేజెస్ ఏమైనా ఉంటే మనకు అది చూపిస్తుంది. చూసి మనం డౌన్లోడ్ చేసుకోవడం. మనకు కొంచెం లాంగ్ ఫార్మాట్లో ఆ క్లిప్ ఉంటే మనం కలర్ డ్రాప్ ఎఫెక్ట్ యూజ్ చేసుకోవడానికి అనువుగా ఫోటో ఉంటుంది. సో ఎల్లో కలర్ వస్తే బాగుంది. ఇది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అంటున్నాను. రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అని సేవ్ చేసి ఓకే. నెక్స్ట్ వేరే ఫొటోస్ తర్వాత డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం. ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాక ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయ్యాక క్రియేట్ న్యూ డాక్యుమెంట్ 1080 రెజల్యూషన్తో పిక్సెల్స్ తోటి తీసుకున్నాను. ఓకే, డబుల్ క్లిక్ చేసి లాక్ తీసేసాను. ఇప్పుడు మనకు కావాల్సిన పిక్చర్స్ని మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. శ్రీలీల ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత సెలెక్షన్ టూల్ తీసుకొని సెలెక్ట్ సబ్జెక్ట్ అంటే ఆటోమేటిక్గా మనకు సబ్జెక్ట్ వరకు సెలెక్ట్ అయిపోతుంది. మనం పెన్ టూల్తో కట్ చేయకుండా ఇది ఈజీ మెథడ్ అన్నమాట. తర్వాత మాస్క్ పై క్లిక్ చేస్తే అంతవరకు మనకు అది బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసి మాస్క్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట మాస్క్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ మనం కలర్ డ్రాప్ ఎఫెక్ట్ని ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కరెక్ట్గా ఇమేజ్కి ఫిట్ అయ్యే విధంగా మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి మనకు కలర్ డ్రాప్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే అక్కడ మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఇక్కడ మ్యాజిక్ పాయింట్ టూల్ తీసుకొని మనం ఇక్కడ వైట్ ప్లేస్ సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు కుడ్ నాట్ కంప్లీట్ యువర్ రిక్వెస్ట్ బికాస్ ద స్మార్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎడిటబుల్ అని ఉంది కదా. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఆ ఫైల్ని రైట్ క్లిక్ చేసి రెస్టరైజ్ లేయర్ అంటే మనకు ఎడిట్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది అనమాట. అది లేకుండా మీరు డైరెక్ట్గా ఎడిట్ చేయడానికి లేదు స్మార్ట్ ఆబ్జెక్ట్ని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే అయిపోయిన తర్వాత ఆ కలర్ డ్రాప్ ఎఫెక్ట్ పైన ఆ కంట్రోల్ పట్టుకొని ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా సెలెక్షన్ వచ్చేస్తుంది. దీన్ని మనం సెలెక్ట్లో ఇన్వర్స్ అంటే ఆటోమేటిక్గా కలర్ డ్రాప్ లోపల కాకుండా బయట సైడ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో దాని కన్ను మూసేసి బ్రష్ తీసుకొని మనం ఇక్కడ కలర్స్లో బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకొని
లేయర్లో మాస్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనం బ్రష్ చేస్తూ వెళ్తుంటే ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది కట్ అవుతూ పోతూ ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కంట్రోల్ D అంటే సెలెక్షన్ అయ్యేది పోతుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చాను నేను, ఎందుకంటే ఇక్కడ కొంచెం డ్రాప్లోకి ఇమేజ్ కరెక్ట్గా కనిపించినట్టు కనపడతలేదు. సో దాన్ని మనం కరెక్ట్గా కొంచెం పైకి సెట్ చేసుకొని ఇమేజ్కి ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకున్న తర్వాతనే మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో మనకు ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడ ఫిట్ చేస్తే బాగుంటుంది ఆ ఇమేజ్ని మనం చూసుకొని దాన్ని మూవ్ చేయాలి. ఆ కలర్ డ్రాప్ ఇమేజ్ని స్క్వీజ్ చేస్తూ మన మెయిన్ ఇమేజ్కి అనువుగా సెట్ అయ్యే విధంగా ఫస్ట్ సెట్ చేసుకొని తర్వాత మాత్రమే అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ పట్టుకొని సేమ్ ఇందాకట్లాగే సెలెక్షన్ చేసి కనుబొమ్మ మూసేసి బ్రష్తోని ఎరేజ్ చేస్తున్నాను. ఇలా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎరేజ్ చేసేస్తే సెలెక్షన్ పైన కూడా ఎరేజ్ అయిపోయింది చూసారా, అలా కాకుండా జాగ్రత్తగా ఎరేజ్ చేయాలి. ఎరేజ్ చేసి కంట్రోల్ D అంటే సెలెక్షన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఒక సైడ్ పెట్టుకుంటాను. అలాగే ఇంకో ఇమేజ్ని కూడా మనం చేద్దాం. ఇప్పుడు రష్మిక మందన్న ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ తెలుగు హీరోయిన్ శ్రీలీల అని ఉంది కదా, అక్కడ రష్మిక అని కొడదాం. రష్మిక అని కొడితే మనకు మంచిగా చలో సినిమాలో రష్మిక బాగుంటుంది డీసెంట్గా. సో ఆ ఇమేజ్ మనకి ఇక్కడ దొరుకుతుందేమో చూసి మనం డౌన్లోడ్ చేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా చూసి డౌన్లోడ్ చేసుకోవాలి. కొన్ని ఇమేజెస్ మీద కూడా కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని వెబ్ ఫొటోస్ ఉంటాయి. సపోజ్ ఈ ఫోటో బాగుంది, ఈ ఫోటో సేవ్ ఇమేజ్ యాజ్ అని దాన్ని సేవ్ చేసేస్తున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోటోషాప్లోకి తీసుకుంటున్నాం. ఫోటోషాప్లోకి తీసుకొని సేమ్ మనం ఇప్పుడు శ్రీలీల ఫోటోకి ఏ విధంగా అయితే సెట్ చేసామో అలాగే అనమాట. ఇప్పుడు క్విక్ సెలెక్షన్కి వెళ్ళి సెలెక్ట్ సబ్జెక్ట్ అంటే ఆటోమేటిక్గా మనకు మెయిన్ సబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మనకి ఎక్కడ వరకు సెలెక్ట్ కావాలో సెట్ చేసుకోవాలి. ఇక్కడ మాస్క్ క్లిక్ చేసుకున్న తర్వాత కలర్ డ్రాప్ ఎఫెక్ట్ని డ్రాప్ చేస్తున్నాను రష్మిక ఫోటో మీదకి. దాన్ని కరెక్ట్గా ఫోటోకి ఫిట్ అయ్యే విధంగా స్క్వీజ్ చేసి సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫోటోకి హ్యాండ్స్కి కరెక్ట్గా అటు బయటికి పోకుండా ఇటు మరి లోపలికి ఉండకుండా ఆ ఎడ్జెస్ కరెక్ట్గా మనకి ఆ ఇమేజ్లోకి వచ్చేటట్టుగా మనకు సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకొని ఆ కలర్ డ్రాప్ ఎఫెక్ట్ని కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేస్తే సెలెక్షన్ అవుతుంది. కొంచెం ఎడ్జ్ కొంచెం పెట్టుకున్నట్టుంది. అడ్జస్ట్ చేసిన తర్వాత ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఆ కలర్ డ్రాప్ ఎఫెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లేయర్స్ ప్యానల్లో సెలెక్షన్ అవుతుంది. సెలెక్షన్కి వెళ్ళి ఇన్వర్స్ అంటే ఆటోమేటిక్గా మనకు సెలెక్షన్ ఇన్వర్స్ అయిపోతుంది. అంటే ఆ కలర్ డ్రాప్ ఎఫెక్ట్ లోపల కాకుండా బయట సైడ్ సెలెక్ట్ అయిపోతుంది. సో అలా మనం బ్రష్ తీసుకొని ఆటోమేటిక్గా ఇందాకట్లాగే ఎరేజ్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ నేను ఇక్కడ ఈ కనుబొమ్మ మూయలేదు కాబట్టి మనకు బ్లాక్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మూసి ఎరేజ్ చేయాలి జాగ్రత్తగా. ఆ ఎడ్జ్ పైకి పోకుండా కట్ చేసుకుంటే అందులోకే ఉన్నట్టుగా కలర్ డ్రాప్ లాగానే ఉన్నట్టుగా ఆ ఇమేజ్ మనకి వస్తుంది. సో కంట్రోల్ D అని దీన్ని మనం కూడా ఒకటి సెట్ చేసుకోవాలి. సేమ్ ఇంకో ఇమేజ్ని కూడా మనం చేద్దాం. మీకు అర్థమయ్యే విధం కోసం నేను ఇంకో ఇమేజ్ని కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసి చూపిస్తాను. ఇంకో ఇమేజ్ సాయి పల్లవి ఫోటో చేద్దాం. రష్మిక ఉన్న ప్లేస్లో సాయి పల్లవి అని టైప్ చేద్దాం. సాయి పల్లవి అని టైప్ చేసి మంచి ఫోటో ఏదైనా ఉందో చూద్దాం. సాయి పల్లవి నోటిఫికేషన్స్ అవసరం లేదు. సాయి పల్లవి ఇది బాగుంది. ఇంకోటి లాంగ్లో ఉండాలి కాబట్టి ఇది బాగుంది. సెర్చ్ చేసి రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అన్నాను. సేవ్ యాజ్ ఇమేజ్ అని సేవ్ చేస్తే ఓకే అయిపోయింది. దాన్ని మళ్ళీ మనం ఫోటోషాప్లోకి డ్రాప్ చేసుకుంటాం. మనకు కావాల్సిన సైజ్ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెథడ్ యాంగా ఇక మనం క్విక్ సెలెక్షన్కి వెళ్ళి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకు
నెమలి పింఛం దగ్గర సెలక్షన్ సరిగా రావట్లేదు కదా, అక్కడ సెలక్షన్ రావాలంటే మనకు సెలక్షన్ యాడ్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని ఆ సెలక్షన్ మూవ్ చేస్తే సెలక్షన్ యాడ్ అవుతుంది. సెలక్షన్ రిమూవ్ కావాలంటే ఆల్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే రిమూవ్ అవుతుంది. దానికి ఫెదర్ ఇచ్చి ఫెదర్ కావాలంటే షిఫ్ట్ F6 క్లిక్ చేస్తే ఫెదర్ వస్తుంది. ఇక్కడ నేను ఎరేజ్, ఇక్కడ చిన్న లైన్ లాగా కనిపిస్తుంది, ఎరేజ్ కొడుతుంటే మనకు ఇమేజ్ వస్తుంది. అది ఏంది అని అంటే మనకు మాస్క్లో ఉంది కాబట్టి. సో దాన్ని వైట్ చేసి నేను రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు కలర్ డ్రాప్ ఎఫెక్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. కలర్ డ్రాప్ ఎఫెక్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కరెక్ట్గా ఇమేజ్కి ఫిట్ అయ్యే విధంగా ఫస్ట్ సెట్ చేసుకోవాలి. సేమ్ ఏ ఇమేజ్ అయినా అంతే, ఆ కలర్ డ్రాప్ ఎఫెక్ట్లోకి సింక్ అయ్యే విధంగా ఉంటేనే బాగుంటుంది, ఎఫెక్ట్ బాగుంటుంది. సో బ్రష్ తీసుకొని యాజ్టీజ్గా అది సెలక్షన్ ఇన్వర్స్ చేయలేదు కాబట్టి లోపల కట్ అయిపోతుంది. సో దాన్ని మనం సెలక్షన్ ఇన్వర్స్ చేసుకున్న తర్వాత ఎరేజ్ చేస్తేనే బెయిట్ సైడ్ ఎరేజ్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్గా. ఇది కూడా అంతే, ఇమేజ్ పైకి పోకుండా మనం కింద పెయింట్ చేసేయడమే. బ్లాక్ మీద వైట్ పెయింట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎరేజ్ అయిపోతుంది. కంట్రోల్ D అంటే మనకు సెలక్షన్ పోతుంది. దీన్ని మనం కరెక్ట్గా క్యాన్వాస్ డాక్యుమెంట్కి ఫిక్స్ అయ్యే విధంగా 3 ఇమేజెస్ మనం సెట్ చేసుకుంటున్నాం. సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఈ ఎఫెక్ట్ ఏంటి, కలర్ డ్రాప్ ఎఫెక్ట్ నేమ్ ఇస్తే మన పని అయిపోయినట్టు. సో ఇలా మీరు ఏ ఇమేజ్ అయినా సరే కలర్ డ్రాప్ ఎఫెక్ట్లోకి మీరు సింక్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కలర్ సెట్ చేయడం కోసం కంట్రోల్ E కొడితే హ్యూ అండ్ సాచురేషన్ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సినట్లు కలర్ని మనం సెట్ చేసుకోవాలి. ఆ కలర్ టెంపరేచర్ని, ఆ కలర్ లెవెల్స్ని, హైలైట్స్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇమేజెస్ మీకు నచ్చినట్టుగా అనువుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి మనం గ్రేడియంట్ ఏదైనా కలర్ ఇస్తే బాగుంటుంది. ఈ బ్లూ సెట్ చేశాను, అది కరెక్ట్గా అనిపించలేదు. నెక్స్ట్ మళ్ళీ లేయర్స్ ప్యానల్లో బ్యాక్గ్రౌండ్ దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ గ్రేడియంట్లో ఎల్లో అండ్ వైట్ ఇస్తే ఇది బాగున్నట్టు అనిపించింది. సో ఓకే, ఇది బాగానే ఉంది. దీన్ని సెట్ చేసుకున్న తర్వాత ఫొటోస్కి ఇండివిజువల్గా డ్రాప్ షాడో ఇచ్చి సేవ్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.